టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. బడా స్టార్స్ కి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ఏర్పడింది. దానికి తగ్గట్లే రెమ్యూనరేషన్ డబుల్ ఛార్జ్ చేయడం జరిగిపోతోంది. అయితే ఓ సినిమా కోసం రెమ్యూనరేషన్ ని లైట్ తీసుకున్నాడట డార్లింగ్. ఫ్రెండ్షిప్ కోసం ఏకంగా సినిమానే ఫ్రీగా చేసేసాడట. ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్? జస్ట్ వాచ్ ఇట్. టాలీవుడ్ లో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న మూవీ కన్నప్ప రిలీజ్ టైం దగ్గర పడటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది యూనిట్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన శివయ్య లిరికల్ సాంగ్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది. విష్ణు యాక్టింగ్, ప్రభుదేవ కొరియోగ్రఫీ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఈ డివిజనల్ మల్టీ స్టారర్ లో ప్రభాస్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దానికి సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కన్నప్ప కోసం ప్రభాస్ ₹1 కూడా రెమ్యునరేషన్ గా తీసుకోలేదట. మోహన్ బాబు మీద ఉన్న అభిమానంతో ఉచితంగా నటించేశాడట. ది హాలీవుడ్ రిపోర్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపాడు మంచు విష్ణు. కన్నప్ప సినిమాకి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ జరగాలంటే బిగ్ ఎలిమెంట్ ఉండాలి. ఈ విషయం గమనించిన యూనిట్ రెబల్ స్టార్ ని బరిలో దింపింది. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు పారితోషికం వద్దనే సందర్భాలు చాలా అరుదు. 1995లో రిలీజ్ అయిన పెదరాయుడులో రజనీకాంత్ పారితోషికం తీసుకోకుండా నటించాడు. తన క్యారెక్టర్ ఒక రేంజ్ లో పేలింది. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు అచ్చం అదే తరహాలో ప్రభాస్ మంచు విష్ణుకి అండగా నిలవటం ఫ్రెండ్షిప్ కి సాక్ష్యం. మరి 140 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పీరియాడికల్ డ్రామా ఏప్రిల్ 25న ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.